హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఎవరైనా కూడా చాలా సింపుల్గా అండ్ హెల్తీగా చేసుకునే కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్ గోధుమ పిండిని ఒక జల్లెల్లోకి తీసేసుకుందాము. తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ముందుగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత 1/4 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ జాగరీ పౌడర్ని వాడుతున్నానండి. మీరు నార్మల్ బెల్లం అయినా కూడా ఒక 1/4 కప్ తీసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు నో ఫ్లేవర్డ్ ఆయిల్, 1/2 కప్పు పెరుగు, వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకొని దీన్ని కూడా మనం ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ రెడీ చేసేలోపు గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలండి. దీనికోసం స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో ఒక స్టాండ్ కూడా పెట్టి మూత పెట్టి ప్రీహీట్ అనేది చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పిండిలోకి రెడీ చేసుకున్న జాగరీ బ్యాటర్ని కూడా వేసేసుకొని కొంచెం వెనీలా ఎసెన్స్ని వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనం ఇది మిక్స్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఇది థిక్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలండి. పాలన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్కి తగ్గట్టుగా మనం పాలను యాడ్ చేసుకొని బ్యాటర్ని అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు వేరొక బౌల్లో కొంచెం ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ని వేసుకోవచ్చండి. నేను బటర్ పేపర్ని A4 షీట్తో రెడీ చేసుకున్నాను ఇంట్లోనే, లేదంటే మీరు గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ బాక్స్లోకి పోసేసుకోవాలండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే మనకి కరెక్ట్గా రెడీ అయినట్టు బ్యాటర్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత పైన టూటీ ఫ్రూటీని వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి లేకుండా ఉంటాయండి. ముందుగా ప్రీహీట్ చేసుకుంటున్న గిన్నెలోకి మనం ఈ బాక్స్ అనేది పెట్టుకున్నాము. ఇక మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం దీన్ని కేక్ అనేది కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశాను. ఇంకొంచెం ఉడకాలండి. ఇలా టూత్ పిక్ సహాయంతో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత ఒక 45 మినిట్స్ తర్వాత ఇంకొకసారి చెక్ చేస్తే కరెక్ట్గా కుక్ అయిపోయిందండి కేక్ అనేది. దాదాపు 45 to 50 మినిట్స్ అయితే పడుతుంది మనకి కేక్ కంప్లీట్గా రెడీ అవ్వడానికి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఇలా చాక్ తోటి లూజ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్యాప్ చేసేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ మనం మైదా, షుగర్ ఇలా ఏం ఆడకుండా గోధుమ పిండి, బెల్లంతో చాలా హెల్తీగా కేక్ అనేది రెడీ చేసేసాము. ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేయొచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.